అటుకులను ఎప్పుడు టిఫిన్ లాగా కాకుండా స్నాక్స్ లాగా ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కప్పు వరకు దొడ్డటుకులు తీసుకున్నాను. ఈ డిష్ పెట్టుకొని డిష్లో దొడ్డటుకులు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు సన్నని ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే ఇదే డిష్లోకి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కూడా వేసుకొని మంచిగా వేయించుకొని వేగగానే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నటువంటి దొడ్డటుకుల్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని బరకగా పట్టుకోవాలి. మరీ పౌడర్ లాగా పట్టుకోవద్దు. ఇలా బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పల్లీలు నువ్వులు కూడా బరకగా పట్టేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే డిష్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను, వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వులను కూడా ఇందులో వేసేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దొడ్డటుకులను మిక్సీ పట్టుకున్నాం కదా బరకగా, అవి కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా